రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ వైసీపీ ఉద్యమ బాట పట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 13న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదన్నారు. ఒక్క పింఛన్లు తప్ప ఏ పథకమో అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మరోవైపు విద్యుత్ ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున పెంచారని, ఇది ప్రజలపై భారం అని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేదన్నారు. వైసీపీ అధినేత రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్న క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించారంటే రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలన్నారు. ఈ నెల 13న జరగబోయే ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్కి వినతి పత్రం కూడా అందించినట్లు వివరించారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, ఓ ఖురాన్లా, ఓ బైబిల్లా కూడా భావించి అన్ని హామీలను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలని సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేశాం. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్లు మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలు పరచలేదు. రైతుల పరిస్థితి రాష్ట్రంలో అగమ్యగోచరంగా కూడా తయారైంది. మరీ ముఖ్యంగా రైతులు ఎందుకంటే అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు. పంటలు కూడా సరిగా పండలేదు, పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. కష్టపడి పండించిన కొద్దో గొప్ప ధాన్యం కావచ్చు, తర్వాత ఇతర పంటలు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది. కనీసం మద్దతు ధర కూడా లేదు. ధాన్యానికి వరికి 2300, 2320 ప్రభుత్వము ఆర్భాటంగా ప్రకటించింది. అన్ని పంటలకు కూడా మద్దతు ధర కూడా ప్రకటించింది. కానీ మార్కెట్లో మాత్రం రైతులు అమ్ముకుందామంటే కొనే పరిస్థితి కూడా ఎవరూ లేదు. పోయిన సంవత్సరం ఈ వేళకు 2700, 2800 ఉంటే క్వింటాలు ఉంటే ఇప్పుడు 1600, 1700 కూడా కొనలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది. ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రయత్నాలు కూడా చేశాయి, ప్రజలతో పాటు కూడా. కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అనేది కూడా పెడచెవున పెట్టేసి ఎవరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నారో అని చెప్పేసి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకులపైన కానీ వారిపైన తప్పుడు కేసులు పెట్టడము, లేకుంటే ఏదో కేసులో ఇరికించి వారి గొంతులు అనేది కూడా బయటికి రాకుండా చేయడం అనే ప్రయత్నంలో ఉంది తప్ప ఎక్కడ కానీ వీళ్ళు చెప్పేది వాస్తవాలను గ్రహించి చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకి ఈరోజు మేము ధాన్యం యొక్క పరిస్థితి, రైతుల యొక్క పరిస్థితి చెప్తే ఎక్కడ కానీ లేదు. అలాగే కరెంటు ఛార్జీలు కావచ్చు, లేకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పిల్లలకు రావాల్సిన బకాయిలు, ఇవన్నీ కూడా ఏది కానీ ఏ పరిస్థితి చూసినా కూడా ఈరోజు కూడా లేదు. ఈరోజు మేము చెప్తుంటే మా పైన కూడా ఈరోజు అనేక తప్పుడు కేసులు పెడుతున్నారు. వారికి చెవికి ఎక్కలేదు కాబట్టి ఏదో రకంగా కూడా ప్రత్యక్షంగా కూడా రైతుల తరపున కూడా పోరాటం చేయాలని చెప్పేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించింది. కార్యాచరణ ప్రకటించిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ 13వ తేదీ నుంచి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రకటిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తే మరుసటి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈరోజు రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రత్యక్షంగా నేనే పూనుకుంటాను, నేనే రైతుల దగ్గరికి వస్తానని చెప్పానంటే ఎంత సీరియస్గా ఉందో కూడా అతని యొక్క మాటల వల్లనే కూడా అర్థమవుతుంది. వారి యొక్క వైఫల్యం కూడా వారికే అర్థమవుతూ ఉంది. మేము కార్యాచరణ ప్రకటించేంత వరకు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. అందుకోసమే నేను 13వ తేదీ అనంతపురం కలెక్టర్ గారికి ఈ రైతాంగ యొక్క సమస్యలపైన, అన్ని సమస్యలపైన కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఇచ్చేసి పోరాట బాట కూడా పట్టాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అందుకోసమే ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు 13వ తేదీ ఒక ర్యాలీగా, అంటే అనంతపురం జిల్లా పరిషత్ హాల్లో ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
విగ్రహం దగ్గర నుంచి ఒక ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ దగ్గర ఉండే రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గరికి అందరూ కూడా రావాలని చెప్పేసి ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాము.